పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఎన్నికల వ్యూహంపై గులాబీ బాస్ స్పీడ్ పెంచారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్లమెంటు అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు కేసీఆర్. ఇక అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైట్ ద్వారా అందిస్తారు. వంశీ, కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన అటు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే తెలంగాణ భవన్కి సంబంధించి చూస్తే మాత్రం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ భవన్లో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి బీ ఫామ్లు ఇవ్వనున్నారు. దాంతోపాటుగా బస్ యాత్ర జరగనున్నటువంటి నేపథ్యంలో బస్ యాత్ర రూట్ మ్యాప్ పైన కూడా చర్చించే అవకాశం మనకు కనపడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఆవశ్యకత ఏందంటారు? గడిచిన ఈ 4 నెలల సందర్భంలో 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలన చూసిర్రు. ఈ 4 నెలల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూసిర్రు. ఈ 4 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గ్రాఫ్ కావచ్చు అత్యంత దిగజారి పోయింది. ఎందుకంటే కేసీఆర్ 10 ఏళ్లలో కూడా రైతులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, లేకుంటే అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమ పథకంలో కావచ్చు, ఏ పథకం తీసుకున్నా కానీ, ఏ సంక్షేమం తీసుకున్నా కానీ ప్రజా సంక్షేమే ప్రభుత్వ ధ్యేయంగా నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఈనాడు మాత్రం తన ఉనికిని కాపాడు కోసం ఎంతసేపు తను ఏం చేస్తాడో చెప్పడం కాకుండా ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు అవినీతి జరిగింది, లేదనుకుంటే ఉచిత విద్యుత్తులో అవినీతి జరిగిందని చెప్తున్నారు తప్ప తనేం చేస్తాను అని ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి చెప్పలేదు. 24 గంటల ఉచిత కరెంటే అన్నాడు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, రైతులకు గిట్టుబాటు ధర అన్నాడు, 500 బోనస్ అన్నాడు. ఇవి ఏవి గిట్టుబాటు కాలేదు. ఈ 4 నెలల్లో రైతులకు ఇప్పుడు పండిన వరి పంటలు కళ్ళాలకు వచ్చి రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ గిట్టుబాటు ధర 2200 ఇస్తా అన్నది దాన్ని 1500, 1530, 1560 అని చెప్తున్నాడు. అంటే రైతులు మొరో మొత్తుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వమే బాగుండే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కళ్ళల్లో రక్తం చూస్తున్నామని చెప్పేసి రైతులు ఏడుస్తున్నారు. ఒకవైపు నిన్న కాక మొన్న భువనగిరిలో ఒక ఫుడ్ పాయిజన్ అయ్యి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో ఒక విద్యార్థి చనిపోయాడు. దానికి వాళ్ళు మద్దతు, వాళ్ళకు దానికి శవానికి వాళ్ళు 90,000 మాత్రమే ఇచ్చారు. అంటే దాన్ని ఇంతవరకు కూడా ఎక్కడికి పబ్లిసిటీ కానియకుండా చేశారు. అంటే ఇదే గత ప్రభుత్వంలో చేస్తే యూట్యూబ్ ఛానళ్ళు వీళ్ళు అందరూ కలిసి నానా రాజాంతం చేసేది. కానీ ఒక పేద విద్యార్థి, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్న విద్యార్థికి దిక్కు దీము లేకుండా అయిపోయింది. మీరు చెప్పండి, ఈసారి ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము గోదావరి, కృష్ణా జిల్లాలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం హక్కులు కాపాడాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కూడా చెప్తా ఉన్నారు. దీని గురించి మీరు 100కు 100% కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంకి కాపాడేది ఒకరు కేసీఆర్ గారే. బీఆర్ఎస్ పార్టీ ఒకటి శ్రీరామ రక్ష. గతంలో 10 సంవత్సరాల నుంచి కృష్ణా వాటర్ని, గోదావరి వాటర్ని సరిగా వినియోగించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే అప్పుడు బీడుబాడిన తెలంగాణ రాష్ట్రం మొత్తం పచ్చటి మాగాని భూములు అయినాయి, పచ్చటి పంటలు పండినాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసలు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా ఓన్లీ గేట్లు తెరిచినాం, ఓన్లీ పక్క పార్టీలని, ప్రతిపక్ష పార్టీని తీసుకోవడానికి మాత్రమే సరిపోతుంది తప్ప ప్రాజెక్ట్ గేట్లు కానీ ప్రాజెక్ట్ నింపాలని ఆలోచన సోయి మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎట్లా అంటే స్టేట్లో పార్టీ అధికారం లేదు కాబట్టి పార్లమెంట్లన్నా మన పార్టీ తరపున ఎంపీలు ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో వచ్చిన లోక్సభ పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా మన తెలంగాణ వేడి వినిపించడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని, రాష్ట్రానికి జరుగుతున్న పంటలు ఎండిపోవడానికి, రాష్ట్రం ప్రాజెక్టులకు ఇబ్బందులు గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగట్టడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా దాదాపు 10 ఎంపీ సీట్లు గెలిస్తేనే మనకు మరి రాబోయే రోజుల్లో మంచి అవకాశం ఉంటుంది. తెలంగాణ వారిని వినిపించడానికి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పడానికి, దేశం మొత్తం వినిపించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా
మన ఎంపీలంతా గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని పేరు పేరు వేడుకుంటున్నాం. అంటే మీరు చూస్తూ ఉన్నారు, మీరు హైదరాబాద్ నాయకుడిగా కూడా ఉన్నారు. గత కొన్నేళ్ల నుంచి కూడా 2014కు ముందు వాటర్ ట్యాంకులు అనేవి మనం హైదరాబాద్ నగరంలో చూసాము. ప్రజెంట్ గత 3 నెలల కాలం నుంచి కూడా హైదరాబాద్ నగర ప్రజలు మంచినీటికి సంబంధించి ట్యాంకర్లకు బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏమంటారు దీనికి సంబంధించి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం రావడానికి మార్పు కావాలి అనుకోరు కదా. మార్పు నిజంగా వచ్చింది. 2014 బిఫోర్ ఎట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని తిరిగి రోడ్ల మీద ధర్నాలు చేసి ట్యాంకర్ల దగ్గర కొట్టుకున్న పరిస్థితి, లేదా ఊర్లలో కిలోమీటర్ల కొద్దీ ఆడపిల్లలు దూరంగా నడుచుకుంటూ పోయి బిందెలు నెత్తి మీద మోసుకొచ్చే సందర్భం మనం చూసినాం. సైకిళ్ళ మీద ఇటుపక్క అటుపక్కటి బిందెలు కట్టుకొని వచ్చే సందర్భం చూసినాం. బావుల కిలోమీటర్ల మన వందల ఫీట్ల మీటర్ల బావుల కిందికి దిగి వాటర్ తెచ్చుకునే సందర్భం చూసినాం. ఇప్పుడు మార్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మిషన్ భగీరథ దాదాపు 38,000 కోట్ల రూపాయలు పెట్టి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచినీటి పథకాన్ని పెడితే దాన్ని సమర్థవంతంగా చేయలేకపోతున్నారు కాబట్టి ఈరోజు నీటి కటకలాడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పుడు ట్యాంకర్లు వచ్చేసినాయి, ట్యాంకర్లతోటి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ట్యాంకర్ బుక్ చేస్తే మేము నిజంగా హైదరాబాద్ ఉంటాం కానీ నిజంగా ట్యాంకర్ బుక్ చేస్తే మినిమం 5 రోజులు పడుతుంది. గతంలో ట్యాంకర్లు బుక్ చేయాల్సిన పరిస్థితులు కూడా లేకుండే. ట్యాంకర్లు బుక్ చేసిన ట్యాంకర్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇట్లే ఉంది, హైదరాబాద్ అదే పరిస్థితి ఉంది. మీరు కూడా చెప్పండి, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మంచినీటి సమస్య కావచ్చు, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి కృష్ణా గోదావరి జలాలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడా గత 3 నెలల కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎంగా కేసీఆర్ గారు ఉన్న తర్వాత ఇలాంటి సమస్యలు ఎప్పుడు రానటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటారు? గత 10 ఇయర్స్గా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి మా మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మా తెలంగాణ స్టేట్లో అసలు వాటర్ ప్రాబ్లం అనేది లేకుండే. అదేందో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏ రాష్ట్రంలోనైనా కరువు వస్తుందని చెప్తారు. బహుశా అదే కావచ్చు. మన గత 3 నెలల నుంచి చూస్తున్నాము, సిటీ మొత్తమే కాకుండా మొత్తం రాష్ట్రం అంతటా కూడా వాటర్ ప్రాబ్లం బాగా వినిపిస్తున్నది. దీనికి ఇది ఎట్లా వాటర్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో మన ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉన్నది. బహుశా రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేదు. వాళ్ళు కూడా తెలుసుకోవాలా. ప్రజలు కూడా ఊళ్ళలో అంతా టీఆర్ఎస్కి రిజెక్ట్ చేసారు కదా, ఇప్పుడు తెలుస్తున్నది. వాళ్ళు కూడా మళ్ళీ ఈ ఎంపీ ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మొత్తం మీద ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుందని కూడా చెప్తా ఉన్నారు. గత 3-4 నెలల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచినీటి సమస్యలు కావచ్చు, ఇలా అనేక సమస్యలు ప్రజలను చుట్టుముట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ హక్కులను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాల్సిందే అని కూడా ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వంశీ.